మనుషులు ఎదుట నీ యథార్థతను కనుపరచడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక రోజున నీ స్థితి దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు, నీ ఆత్మీయ స్థితిని ఆ దేవుడు పరీక్షిస్తున్న సమయములో, నువ్వు శ్రమల కాలంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలు పడుతున్నప్పుడు, నువ్వు రోగాల్లో ఉన్నప్పుడు, ఎవరైతే యథార్థవంతులుగా నువ్వు కనపరచుకొని నువ్వు ప్రయత్నం చేసావో అదే ఆ వ్యక్తి నిన్ను అంటాడు, నువ్వే పాపం చేశావో, నువ్వే దోషం చేశావో, నువ్వే నీచమైన పని చేశావో అని అంటాడు. వింటున్నారా? నువ్వు మనుష్యుల ఎదుట, నువ్వు నేను మనము మనుష్యుల ఎదుట కాదు, మనం యథార్థవంతులంగా అనిపించుకోవడానికి దేవుని ఎదుట అనిపించుకోవాలి. యోబు దేవుని ఎదుట అనిపించుకున్నాడు. సాక్షాత్తు దేవుడే యోబుని బట్టి సాక్ష్యం చెప్తున్నాడు. ఊజు దేశమందు ఒక మనుషుడున్నాడు, అతని పేరు యోబు. అతడు